వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల అభ్యర్థుల విజయానికి నాంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పలకాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. పార్టీ స్ట్రక్చర్ గా కాకుండా ఈరోజు గ్రామీణ స్థాయిలో ఎటువంటి పదవులు ఉంటాయనేది మనందరికీ కూడా తెలుసు. ఇందులో మనకి జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు, కమిటీ, అసెంబ్లీ కమిటీ ఇన్ఛార్జ్, కప్స్ పెట్టాం. ఈరోజు మనం కప్స్ అంటే మీ అందరికీ కూడా తెలుసు కదా, క్లస్టరు, యూనిట్స్, బూత్స్, అలాగే కేఎస్ఎస్లు కింద స్థాయిలో ఈ విధంగా తీసుకున్నాం. అలాగే బ్యాక్ ఆఫీస్. ఈరోజు ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది. మీరందరూ కూడా చూస్తారు. మీ శాసనసభ్యుల మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, శాస్త్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, మీ జోన్కి సంబంధించి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని కేంద్ర పార్టీ ఆఫీస్లో వాళ్ళు మీకు కాల్ చేసి ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా ఒక మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఏదైనా ఇప్పుడు జరిగిన ఏదైనా విజయోత్సవాలు చేయాల్సి వచ్చినా అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్యాక్ ఆఫీసు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇందులో మనందరం కూడా చూస్తే స్టేట్ పార్టీ ఆఫీస్లో ఈరోజు కేంద్ర నాయకత్వం నుంచి బూత్ స్థాయి వరకు కూడా ఒక సమర్థవంతమైనటువంటి నిర్మాణం ఉండి ఓటర్ మొబిలైజేషన్ లో మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే స్టేట్ కమిటీలో దాదాపు 400 మంది సభ్యులుగా తీసుకుంటూ ఉంటారు. ఉపాధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, కార్యదర్శులు కానీ, అధికార ప్రతినిధులు. అలాగే జోనల్ స్ట్రక్చర్ వచ్చి మనకి పార్టీని 5 జోన్లుగా విడగొట్టారు. ఈరోజు మనకి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈరోజు 5 జోన్ల కింద చేసి ఒక్కొక్క జోను, ఉత్తరాంధ్ర జోను, అలాగే కోస్టల్ ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, అదేవిధంగా రాయలసీమ, ఈ విధంగా 5 జోన్లని మనం చేయడం జరిగింది. అలాగే కింద 25 పార్లమెంటరీ పార్టీ కమిటీలు, అంటే 25 జిల్లాలకి 25 పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూడా ఈరోజు మనం కమిటీలు కూడా నియమించుకున్నాం. ఈ మధ్యనే గత 15 రోజుల ముందు ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు కూడా అనౌన్స్ చేశారు మీ జిల్లాలకి. అలాగే కింద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రక్చర్ ఉంటుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ లేకపోతే స్థానిక శాసనసభ్యులు, వారి కింద నియోజకవర్గ కమిటీలు, అలాగే మండలు, టౌన్ కమిటీలు, వార్డు కమిటీలు, ఒక పక్క మరొక పక్కన క్లస్టరు, యూనిట్, బూత్స్, అదేవిధంగా కేఎస్ఎస్లు. ఈ స్ట్రక్చర్ ఈ విధంగా మన పార్టీ స్ట్రక్చర్ ఈ విధంగా నిర్మాణమై పైనుంచి కింది స్థాయి వరకు కూడా వివిధ బాధ్యతలు చేపడుతూ అందరం కూడా ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే మనం దాదాపు ఇది మనకి కాన్స్టిట్యున్సీ నుంచి 100 నుంచి 500 బూత్లు ఉంటాయి. మనకి డిపెండ్స్ ఆన్ ద కాన్స్టిట్యున్సీ. అలాగే కేఎస్ఎస్లు ప్రతి 60 మంది ఓటర్లకి ఒక కేఎస్ఎస్ నియమించుకున్నాం. మనం ఇద్దరిని కేఎస్ఎస్ ఒక మేల్ ఒక ఫిమేల్ని పెట్టుకున్నాం. ఆ విధంగా మనం సంస్థాగతంగా తీసుకుంటే ఒక నియోజకవర్గంలో దాదాపు 2500 మంది నుంచి 3500 మంది వరకు కూడా ఈరోజు మనకి పార్టీ పదవులు ఉన్నవారు ఉంటారు. అనుబంధ సంఘాలు ఉంటాయి, మండల పార్టీ కమిటీలు, గ్రామ పార్టీ కమిటీలు, వార్డు కమిటీలు, అలాగే అనుబంధ సంఘాలు, నియోజకవర్గ అనుబంధ సంఘాలు. ఈ విధంగా ప్రతి కమిటీలోనూ కూడా తీసుకుంటే దాదాపు 500 మంది అందులో ఉంటారు. కేఎస్ఎస్లో ఒక 2500 మంది ఉంటారు. 200 బూత్లు ఉంటాయి ఇంచుమించు మనకి. అలాగే కప్ స్ట్రక్చర్లో వీళ్ళందరూ ఉంటారు, యూనిట్ ఇన్ఛార్జ్లు. ఈ విధంగా మనం తీసుకుంటే ఇది హృదయం. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఎన్టీఆర్ గారు ఇచ్చిన సైకిల్ ఆపకుండా నడుపుతూ చంద్రబాబు మండలం నుంచి బూత్ వరకు ప్రతి కుటుంబంలో టీడీపీని అందిస్తూ టీడీపీకి గెలిపిస్తాను.